హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం చాలా సింపుల్గా మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి మష్రూమ్స్ క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అన్నీ మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. ఇలా ఒక గిన్నెలో వాటర్ని తీసుకున్న తర్వాత దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నిటినైతే యాడ్ చేసుకొని కొంచెం షాజీరా కూడా వేసుకున్నది పక్కకైతే పెట్టేసుకుందాం వాటర్ని. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకొని టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే చక్కగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్, టమాటో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న మష్రూమ్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా పెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడా బాయిల్ చేద్దాం. ఇందులో సాల్ట్ కూడా యాడ్ మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా అండి, రైస్ని అయితే వాటర్ మరిగిన తర్వాత వాటర్లో అయితే మనం యాడ్ చేసుకుందాం. రైస్ అనేది మనం చేసే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి. మనకు కర్రీ అనేది చక్కగా ఇలా ఒక 75% కుక్ అయింది కదా, ఇప్పుడు మనకు రైస్ కూడా వచ్చేసి 80% వరకు కుక్ అయింది అనమాట. సో ఫైనల్గా మనం రైస్ని అయితే సమానంగా వచ్చేటట్టు రైస్ మొత్తాన్ని అన్ని సైడ్స్ ఇలా మనమైతే లేయర్ లాగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే ఫైనల్గా పైన వచ్చేసి కొంచెం అయితే గంజినైతే యాడ్ చేసుకుందామండి. కొంచెం ఒక గంటి వరకు పైన ఒక లేయర్ లాగా గంజినైతే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం రైస్ కుక్ చేసినప్పుడే మనకు అందులో గంజి ఉంటుంది కదా, ఆ వాటర్ని అయితే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా మనం కొత్తిమీర, పుదీనానైతే కుంటున్నాను. మనం చపాతీ చేసుకునేది కానీ లేదా మనం వాడనిది ఒక పెనం ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ పెనం మీద అయితే నేనైతే ఇలా పెట్టేసుకున్నాము. ఇలా మేము పెట్టిన తర్వాత దాని మీద వచ్చేసి ఒక బరువునైతే పెట్టామన్నమాట. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా అయితే పెట్టాము. ఫైనల్గా ఈ బిర్యానీ వచ్చేసి నేను చేయలేదండి. సో మా కజిన్ బ్రదర్ వాళ్ళ వైఫ్ చేశారు తను. సో తను చేసింది నేనైతే వీడియో తీశాను అనమాట. సో ఫైనల్గా ఎమ్మి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో మీకైతే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా మా ఎమ్మి మష్రూమ్ బిర్యానీ అయితే ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకెందుకు లేట్ అండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.